వీరమ్మ తల్లికి 500 ఏళ్ల చరిత్ర ఉంది. ఆ కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు దగ్గర పెద్ద కడియం అనే గ్రామంలో యాదవ కులానికి చెందిన బొడ్డువారి ఆడపడుచుగా ఆమె జన్మించింది. తండ్రి పరశురామయ్య, తల్లి పార్వతమ్మ పరమేశ్వర వరప్రసాదంగా జన్మించినందున వీరశివమ్మ అని పేరు పెట్టారు. చిన్నతనం నుంచి భక్తి శ్రద్ధలతో దైవ చింతనతో పెరిగింది. ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతులు పారుపూడి చలమయ్య చెల్లమ్మల పెద్ద కుమారుడు అయిన చింతయ్యతో ఆమెకు 8వ ఏట జ్యేష్ఠ శుద్ధ దశమి నాడు పెద్ద కడియంలో ఆమెకు వివాహం చేశారు. కొంతకాలం పుట్టింట్లోనే ఉంది. యుక్త వయసు రాగానే ఉయ్యూరులోని మెట్టినింటికి పుట్టినింటి వారు పంపారు. అత్తవారింట్లో అందరి అభిమానాన్ని, ఆదరాన్ని పొందింది వీరమ్మ. తన సేవా తత్పరతతో అత్తగారైన మేనత్తను, మామయ్యను మెప్పించింది. మరిది భోగయ్యను బిడ్డలాగా చూసింది. చుట్టుపక్కల వారికే కాక బంధుగణానికి అంతటికీ ఆమె ఉత్తమ ఇల్లాలు అయ్యింది. భర్త సేవలో జీవితం ధన్యం చేసుకుంది. కాలం ప్రశాంతంగా గడిచిపోతుంది. ఇంతలో కుటుంబంలో ఒక అలజడి రేగింది. మరిది భోగయ్యకు అచ్చమ్మ అనే ఆమెతో వివాహమైంది. ఆమె గర్విష్టి, విద్యాహీన. ఆమెకు వీరమ్మ మీద అసూయ పెరిగింది. ఊరందరూ తోడికోడలు వీరమ్మను మెచ్చుకోవటం ఆమెకు బాధ కలిగించి అలిగి పుట్టింటికి చేరింది. అయితే సాధ్వి వీరమ్మ అత్తమామలకు, మరిదికి నచ్చచెప్పి తోడికోడల్ని మళ్ళీ అత్తవారింటికి చేరేటట్లు చేసింది. ఆమె మనసులోని అసూయ తొలగిపోయి తోడికోడళ్ళు అన్యోన్యంగా ఉంటూ ఊరి వారికి ఆదర్శమైనారు.